అన్నయ్య దేవి ప్రసాద్ గారు, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి పెద్దలు అశోక్ కుమార్ గారు, అలాగే కిషోర్ గారు, పంతగాని రమేష్ గారు, హర్ష కుమార్ గారు, అనేక మంది నాయకులు రాజకీయాలకు అతీతంగా మిమ్మల్ని అందరినీ ఇక్కడికి తీసుకురావడానికి ఒక కారణం ఉంది సోదరులారా. ఇది మానవ మహాగర్జన కాదు. మీరందరూ ఇక్కడికి వచ్చారంటే రాజ్యాంగ పరిరక్షక దళంగా ఇక్కడికి వచ్చారన్న సంగతిని గుర్తుపెట్టుకో. బాబా సాహెబ్ ఇచ్చినటువంటి రాజ్యాంగం మీద దాడి జరుగుతుంది, అనేక కోణాలలో దాడి జరుగుతుంది, ముప్పేట దాడి జరుగుతుంది, రాజ్యాంగానికి హస్తదిగ్బంధం జరుగుతుంది. ఈ రాజ్యాంగం మీద జరుగుతున్నటువంటి దాడిలో ఒకే ఒక అంశము మాత్రమే షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ అంశం. ఈ ఒకే ఒక అంశం మీద మనం పోరాడదామా, లేకపోతే రాజ్యాంగం మీద జరుగుతున్నటువంటి దాడిని మొత్తాన్ని ఆపు చేయడానికి ఈ దళమంతా కలిసి రాజ్యాంగ పరిరక్షక దళంగా మారదామా అన్న సంగతిని మీరందరూ కలిసి నిర్ణయం చేయాలని మీకు మనవి చేస్తున్నాను. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, నాయకత్వం వహిస్తున్నారు మన దేవి ప్రసాద్ గారు, మన దయాసాగర్ లాంటి పెద్దలు వారికి సహాయంగా నిలబడ్డారు. రాజకీయాలకు అతీతంగా ఈ ఉద్యమం నిర్మాణం చేయబడాలి. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కానీ చిన్న చిన్న రాజకీయ ప్రలోభాలకు లొంగిపోతే, చిన్న చిన్న పదవులకు లొంగిపోతే, ఒక ఎంపీ పదవికో, ఒక ఎమ్మెల్యే పదవికో, ఒక ఎమ్మెల్సీ పదవికో, ఒక కమిషనర్ పదవికో చేయి దాచి దండం పెట్టేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా ఈ వేదిక మీద నిలబడటానికి అర్హులు కాదు అన్న సంగతి. మానవుల యొక్క శక్తి ఏంటి, మానవుల యొక్క సామర్థ్యం ఏంటి, మానవుల యొక్క ఉద్యమం ఏంటి, మానవుల యొక్క ఆలోచన విధానం ఏంటి అన్న విషయాన్ని ఈ రాష్ట్రానికి తెలియజేయాలన్నా, ఈ దేశానికి తెలియజేయాలన్నా మానవులందరూ ఒక తాటి మీద ఉండాలి అన్న సంగతిని గుర్తుపెట్టుకోండి. ఈ ఒక తాటి మీద ఉండే మాలలను ఒక ఎంపీ వచ్చి ఒక మాల మహానాడు పెడతాడు, ఒక ఎమ్మెల్యే వచ్చి ఇంకొక మాల మహానాడును పెడతాడు, ఒక పార్టీ నాయకుడు వచ్చి ఇంకొక మాల మహానాడును పెడతాడు. అలాగే ఈ రోజున 47 మాల మహానాడు జాతీయ నాయకులు తయారయ్యారు. ఈ కుంపట్లన్నీ, ఈ దుకాణాలన్నీ రద్దు కావాలి. ఒకే ఒక నాయకత్వం ఈ మానవునికి అవసరం. ప్రస్తుతానికి మన జేఏసీ తరఫున దేవి ప్రసాద్ గారు ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నారు. వారి నాయకత్వంలో ఒక ఏడాది నడుస్తారా, 2 ఏళ్ళు నడుస్తారా అన్నది మీరందరూ నిర్ణయం తీసుకుని, ఆయన గనక ఈ ఉద్యమాన్ని నిబద్ధతతో నడుపుతుంటే, ఈ శక్తిని నిర్వీర్యం కాకుండా చేస్తుంటే, ఈ శక్తిని ఒక రాజకీయ శక్తిగాను, ఒక సామాజిక శక్తిగాను, ఒక ఆర్థిక శక్తిగాను మార్చడానికి తన తెలివితేటలను ఎంత కాలం ఉపయోగిస్తాడో అంత కాలము ఆయన ఈ ఉద్యమానికి ముందుండి నడిపిస్తాడన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇటువంటి యూనిటీ మనకి కావాలి. యూనిటీ ఆఫ్ పర్పస్, యూనిటీ ఆఫ్ యాక్షన్ అండ్ యూనిటీ ఆఫ్ లీడర్షిప్. ఈ మూడు లేని సమాజం నిర్వీర్యమడిపోతుంది, విరగొట్టబడుతుంది, విడగొట్టబడుతుంది, పడగొట్టబడుతుంది. ఇది అంబేద్కర్ మనకిచ్చినటువంటి సందేశం. మనం ఈ రోజు నుంచి గ్రామాన కమిటీలు వేసుకోండి, మండలానికి కమిటీలు వేసుకోండి, జిల్లాకి కమిటీలు వేసుకోండి. ఒక మండలానికి ఒక నాయకుడు ఉంటే తప్పు లేదు, ఒక జిల్లాకి ఒక నాయకుడు ఉంటే తప్పు లేదు, ఒక రాష్ట్రానికి ఒక నాయకుడు ఉంటే తప్పు లేదు. కానీ ఒకే రాష్ట్రానికి వందలాది నాయకులు, ఒకే జిల్లాకి డజన్ల కొద్ది నాయకులు, ఒకే మండలానికి డజన్ల కొద్ది నాయకులు అంటే ఈ ఉద్యమం నిర్మాణం కాదు అన్న సంగతిని గుర్తుపెట్టుకోండి. ఎవరైతే రాజకీయ ప్రలోభాలకు లోపడుతూ, ఎవరైతే ఈ మీటింగ్ లో మీ ముందు ప్రకల్పాలు పలికి రేపొద్దున చంద్రబాబు నాయుడు కాళ్ళు మొక్కడానికి, లేకపోతే మా జగన్మోహన్ రెడ్డి కాళ్ళు మొక్కడానికి
ఢిల్లీ అక్కడ ఉన్నటువంటి నరేంద్ర మోడీ కాళ్ళు మొక్కడానికి ఎవరన్నా ప్రయత్నం చేసిన వాళ్ళు ఉంటే అటువంటి వాళ్ళని కాస్త జాగ్రత్తగా అనకముగా ఉండండి, మెలకువగా ఉండండి అన్న సంగతిని మీకు ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను. టైం ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ వర్గీకరణ తీర్పు మీద సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఇచ్చినటువంటి తీర్పులో 204 పారాగ్రాఫ్లు ఉన్నాయి. ఈ 204 పారాగ్రాఫ్లను ఒక్కొక్క పారాగ్రాఫ్ లోను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఏం రాశాడు అన్నది నేను చదివి ఒక్కొక్క పారాగ్రాఫ్ లోను ఏది రాజ్యాంగానికి అనుకూలంగా ఉంది, ఏది దళితులకు అనుకూలంగా ఉంది, ఏది రాజ్యాంగానికి దళితులకు వ్యతిరేకంగా ఉందన్న అంశాలని 150 పేజీల రిప్లై తయారు చేశాను. ఒక అంబేద్కర్ వాదిగా, పివి రావు తమ్ముడిగా మీకు నేను ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే ఈ వర్గీకరణను ఆపు చేయడానికి మనం ఎందుకు నిలబ కొట్లాడవలసిన అవసరం ఉందంటే ఈ రోజున మనకు కనిపించేది వర్గీకరణ, రేపు వాళ్ళు చేయబోతుంది రిజర్వేషన్ల నుంచి ఈ వర్గాన్ని తొలగించాలి అని. మొట్టమొదటిగా మాలలను రిజర్వేషన్ల నుంచి తొలగించాలి అనే దానికి ఈ వర్గీకరణ తీర్పులు పునాదులు వేశారు. ఆ పునాదులు వేసిన విధంగా ఇంకొక సంవత్సరంలోనూ 2 సంవత్సరాలలోనూ మాల కమ్యూనిటీ వాళ్ళ జనాభా శాతానికి మించి రిజర్వేషన్లు పొందుతుంది కాబట్టి వాళ్ళన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందిపోయారు కాబట్టి ఈ మాల సామాజిక వర్గాన్ని ఈ రిజర్వేషన్ల నుంచి తొలగించాలని దానికి పూర్తి స్థాయిలో పునాది వేసి తీర్పునివ్వడం జరిగింది. ఇలాంటి కుట్రల వల్ల ఈ రోజున మాల కులాన్ని తీసేస్తారు, మళ్ళీ ఇంకో 2 సంవత్సరాల తర్వాత మాదిగ కులాన్ని తీసేస్తారు, ఇంకొక 2 సంవత్సరాల తర్వాత మిగిలిన కులాలను కూడా తీసేసి అంటరానితనం ఆధారంగా ఇచ్చినటువంటి రిజర్వేషన్లను తీసేసి అంటరానితనాన్ని మళ్ళీ ఈ భూమి మీద ప్రచారం చేసి ఆచరించాలనేటటువంటి దుర్మార్గపు కుట్రతోటి చేస్తున్నటువంటి ఈ వర్గీకరణ విధానాన్ని పూర్తిగా మనం వ్యతిరేకిస్తాము. ఎవరు చేసినా వ్యతిరేకిస్తాము, పార్లమెంటు చేసినా వ్యతిరేకిస్తాము, చంద్రబాబు నాయుడు గారు చేసినా వ్యతిరేకిస్తాము. దేశంలో ఏ రాష్ట్రంలో వర్గీకరణను చేసినా గాని ఈ రాష్ట్రంలో ఉన్న మాలలు కొంతెత్తి నిలబడాలి, ఆ వర్గీకరణను వ్యతిరేకించాలన్న సంగతిని మీరు గుర్తుపెట్టుకొని చాలా మంది అన్నయ్యలు ఉన్నారు, మాట్లాడవలసిన అవసరం ఉంది. నేను రాసినటువంటి తీర్పు మీద నేను రాసినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలన్నీ చర్చించడానికి మాల మేధావి వర్గంతో ఈ నెల లోపలే ఒక హైదరాబాద్ లో గాని విజయవాడలో గాని ఒక సదస్సు నిర్వహించడం జరుగుతుంది. అందులో ఉన్నటువంటి మంచి చెడ్డలన్నీ చెప్పడం జరుగుతుంది. అందులో ఎటువంటి కార్యాచరణతోటి ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలనే అంశం మీద ఒక ఉమ్మడి నిర్ణయం జరగాలి. ఆ ఉమ్మడి నిర్ణయానికి కట్టుబడి ప్రతి ఒక్కరూ కూడా లేవమంటే లేవాలి, కూర్చోమంటే కూర్చోవాలి, కదలమంటే కదలాలి, గర్జించమంటే గర్జించాలి. చంద్రబాబు నాయుడు గారికి ఒకటి చెప్పదలుచుకున్నాను. మా వాళ్ళందరూ ఒకసారి హైదరాబాద్కి వచ్చారు. చలో సెక్రటేరియట్ అంటే అక్కడికి వచ్చిన తర్వాత మీరు కుర్రాలతో తొక్కించారు, వాటర్ క్యానన్లతోటి వాళ్ళందరినీ చల్లా చెదురు చేశారు. మీరు ఈ రోజున కనుక కుర్రాలతో తొక్కించాలనే ప్రయత్నం చేస్తే ఒక్కొక్క మాలవాడు ఒక ఏనుగై నిలబడతాడని నువ్వు కనుక వాటర్ క్యానన్లతోటి నువ్వు కనుక ఈ జనాన్ని చల్లా చెదురు చేయాలంటే కృష్ణా నదికి ఉప్పగాయి ఈ మాల తరంగాన్ని తిరిగి వస్తున్న. కాబట్టి సోదరులారా, మనకి సామాజిక చైతన్యం, రాజకీయ చైతన్యం, ఆర్థిక చైతన్యం నడిపించడానికి నా వంతు సహకారం నేను అందిస్తుంటాను. మీలో ఒక్కడిగా జీవిస్తుంటాను, మీ పేటలకు వస్తాను, మీ గ్రామాలకు వస్తాను. నన్ను వచ్చిన తర్వాత మీ ఇంట్లో కడుపులో పెట్టుకుని మీకు గంజి ఉంటే గంజి పెట్టండి, మజ్జిగుంటే మజ్జిగ పెట్టండి, పచ్చడి ఉంటే పచ్చడి పెట్టండి. ఈ ఉద్యమాన్ని నిర్మాణం చేయడానికి నేను పూర్తి టైం అంకితం అవుతున్నాను. అన్నయ్యతోటి పాటుగా మనం అందరూ కలిసి ముందుకెళ్తామని ఈ సందర్భంగా మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అన్నయ్యకు, ఈ కార్యకర్తలందరికీ కూడా, అశోక్ గారికి, మరి కిషోర్ గారికి, అలాగే అమలాపురం నుంచి వచ్చినటువంటి అన్నయ్యలు చాలా మంది వచ్చారు. రఘు వచ్చాడు, భీమగా వచ్చాడు,
బాబురావు వచ్చాడు, హర్ష కుమార్ అన్నయ్య వచ్చాడు, వాళ్ళ పిల్లలు వచ్చారు. తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్, జై మాలా, జై జై మాలా. థ్యాంక్ యూ వెరీ మచ్. జై భీమ్.